వదలడు. ఎవరు? నువ్వు పడుకో వస్తా. ఎలా ఉన్నారు మీరు? రామ్మా, నిన్ను చూస్తే అనాళ్ళైంది. చాలా పని ఉన్నది. మీ చేతుల కాళ్ళన్నీ బాగా ఆడిస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా నేను చెప్పినట్టు? అది ఎంతో కష్టం కదా ఆయనకి. ఇలా చూడు సుల్ఫత్, నువ్వు బాధపడక. మంజు పని అయిపోగానే వాడు వెళ్ళిపోతాడు. టేక్ ఇట్ ఈజీ. జాస్మిన్ మనసులో ఏమన్నా ఉందా? నాకు భయంగా ఉంది. ఎంతైనా తన వయసులో ఉంది కదా. ఏదైనా చెడు జరిగితే? హే, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. షీఈస్ వెరీ బోల్డ్. తనని అనుకుంటుంటే చాలా గిల్టీగా ఉంది. నేను అమ్మ తప్పు చేసినందుకు తన శిక్ష అనిపిస్తుంది. ఈ ఊరొదిలి బయటికి వెళ్లకుండా పంజరంలో పక్షిలాగా ఉంది. పాపం తను. అదంతా అలా వదిలే. తనకి ఇందులో ఏ సమస్య లేదు. ఈ దీవిలో ఉన్న మిగతా ఆడపిల్లల కంటే ఈ లోకం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తను బాగా తెలుసుకుంది. టీ ఆరిపోతుంది. అయితే యూట్యూబ్ ఆల్బమ్ వచ్చేసింది. మరి ఆ రోజు నువ్వు చూసావు కదా, అది వైరల్ అయింది. 5 లక్షల మంది చూశారు దాన్ని. అయితే చూసి నువ్వు పెద్ద స్టార్ అయినా అయినట్టున్నావు. తనకి సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది ఏఆర్ రెహమాన్ తో. నిజంగానా? చెప్పనే లేదు. సూపరే. అవును, బోటు రిపేర్ చేయడానికి ఒక అబ్బాయి వచ్చాడుగా, వాడికి నీకు సముద్రం లోపల ఏం జరిగింది? అదేం లేదే. బాగుంది. ఎక్కడ కొన్నావే? లూలు మాల్లోనా? ఊరు నుంచి వచ్చిన అబ్బాయిలకి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడేం ఆడవాళ్ళు తక్కువ కాదు, ప్రతి బాయ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చూసావా, ఇద్దరిని కనెక్ట్ చేసింది తను. అవును, నిన్ను ప్రేమించేవాడు చాలా అందంగా ఉంటాడా? ఏంటి నిజమా? అదేంటంటే నేను కోర్స్ అయ్యేంత వరకు ఏదో ఒక ఊరికే టైం పాస్. అవును, నిన్ను ప్రేమించేవాడు మంచోడా, అందంగా ఉంటాడా? నాకు తెలీదు. నీకు తనపైన లవ్ స్టార్ట్ అయింది కదూ? అయితే హరెస్ట్మెంటా? అలాగంతా ఏం లేదు. అయితే హరెస్ట్మెంట్ కాదా? అయితే దీని ఇష్టంతోనే అన్ని జరిగాయి. ఏంటి అది? ఏ, నువ్వు టీవీలో వచ్చిన డిస్కషన్ అంతా చూడలేదా? అదే మ్యూచువల్ కన్సర్న్. అదేం అసహ్యమే. అంటే ఇద్దరికి ఇష్టం అన్నమాట, అదే అర్థం. ఎక్కడున్నావే? సకన్య వాళ్ళ ఇంట్లో. తొందరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు. బామ్మ నిన్ను వెతుకుతున్నారు. సరే, నేను బయలుదేరుతాను. ఏ ఆగు ఆగు ఆగవే. ఆ తర్వాత అతన్ని చూసావా? కొంచెం బాగా కొట్టండి రా. రే దివురా, రే ఆ మేక్ తీసేవరా. అద్దా పడత్తా అమ్మో, ఎంత వెయిట్రా ఇదే. పనుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వచ్చేస్తానా? ఇప్పుడు అలా వస్తాడు. హే